Please save water, save trees, save earth, and save life for next generations. హాయ్ ఆల్, నేను మీ సుజిత. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కొల్లిపర సిస్టర్స్. రీసెంట్గా క్రిస్మస్ వెకేషన్కి మా ఊరు వెళ్ళినప్పుడు అక్కడ పిల్లలతో సరదాగా ఇలా వీడియో తీశాను. అది ఈరోజు మీతో షేర్ చేస్తున్నాను. ఇందులో నాకు మోస్ట్ లైక్లీ పార్ట్ ఏంటంటే, మా చిట్టి గ్యాంగ్ ఏదో సరదాగా టైంపాస్ కోసం చేసినా కానీ ఈ ఉసిరికాయ రెసిపీ అయితే టేస్ట్ అద్దిరిపోయిందండి. మామిడికాయ పచ్చడి అప్పుడే పట్టిన దానిలో కొంచెం నెయ్యి వేసుకొని వేడి వేడి రైస్లో, వైట్ రైస్లో తింటే టేస్ట్ ఉంటుంది కదా, ఆ టేస్ట్ అసలు ఎందుకు పనికిరాదు దీని ముందు. అంత బాగా అనిపించింది. మీకు టైం పాస్ అవ్వాలి, ఇలా ఎప్పుడైనా వెకేషన్స్కి వెళ్ళినప్పుడు అని అనుకుంటే ఇలాంటివి ఏమైనా ట్రై చేయండి. టేస్ట్ అయితే సూపర్బ్. సో సెల్ఫ్ ఎక్స్పీరియన్స్ అయితేనే ఆ టేస్ట్ మీకు తెలుస్తుంది. ఇప్పటికైతే జస్ట్ మా ఈ చిన్ని విలేజ్ వెకేషన్లో ఒక పార్ట్ ఈ వీడియో మీతో షేర్ చేస్తున్నాను. ఇలా బాగాలేదు కదా. మా చిట్టి గ్యాంగ్ మాటల్లోనే దీని ప్రాసెస్ ఏంటో చూద్దాం. ఏది అమృత? స్మాల్ అమృత. హాయ్ ఫ్రెండ్స్, చెప్పు. మేము ఉసిరికాయ వేపుడు చేయడానికి, ఉసిరికాయ ఫ్రై చేయడానికి ఉసిరికాయలు ఫస్ట్ ఇట్లా కోసుకెళ్తున్నాము. ఎట్లా? అలా ఇదిగో చెట్టు నుంచి అలా ఫ్రెష్ కాయలు కోసుకొని వెళ్తున్నాము. ఇంతకి వేపుడా ఫ్రైయా? ఏ చేస్తున్నావు? ఫ్రై. వేపుడు అని చెప్పావేంటి? వీడి చూడు ఇక్కడ. సూపర్ జోసెస్. గాలి వస్తుంది, బాగుంది. మంచి గాలి, స్వచ్ఛమైన గాలి వస్తుంది. ఇప్పుడేం హలో, మీ మధ్యలో ఉంది ఇప్పుడు మన అమృత. సే హాయ్ టు కొల్లిపర సిస్టర్స్. హాయ్. దిస్ ఇస్ నాట్ కొల్లిపర సిస్టర్, దిస్ ఇస్ అమృత. దిస్ ఇస్ అమృత. చలో లెట్స్ గో. నాట్ రెడీ. సో ఫస్ట్ స్టెప్ సక్సెస్ఫుల్గా అయిపోయింది. నెక్స్ట్ స్టెప్కి వెళ్దాం. కొంచెం ఫైటింగ్ ఉంటుంది, అగ్రెసివ్. అగ్రెసివా? ఓకే.
చెప్పు. అది మొన్న అండి ఈనింది. అది చూడండి ఏంటండి అది? బేబీ బాయ్ బేబీ గర్లా? బేబీ బాయ్. బేబీ బాయ్ అని ఇది అంటుంది, ఇదేం బేబీ గర్ల్ అంటుంది. బేబీ గర్ల్. ఎన్ని డేస్ అయిందండి? 5 days. 5 days బేబీ. 5 days అసలు నిల్చోదుమా? ఏం కాయలమా? ఏం కాయలు అవి? నారింజ కాయలు. ఎస్. తెచ్చుకున్న ఉసిరికాయల్ని ఇట్లా కడుక్కోవాలండి నీట్గా. ఎవరైనా పచ్చి ఎలా? కొంచెం చాకు, కొంచెం ఈ నైఫ్ నటు పక్కన పెట్టండి. ఇట్లా నీట్గా కడిగేసుకోవాలి ఇట్లని. ఓకే. కడిగేసుకున్న తర్వాత ఇట్లా ఇలా ఉట్టిగా తినేయచ్చు అండి డైరెక్ట్గా, కానీ పుల్లగా ఉంటుంది. ఇప్పుడు ఈ వాటర్ని పారబోసేయాలి, లేకపోతే చెట్లు పోయొచ్చుగా. తర్వాత ఇలాగా కడుక్కొని ముక్కలుగా కట్ చేసేసేయాలి. ఇవి దీంట్లో ఇత్తనం ఉంటుంది, అది వేయకూడదండి. చూడండి ఎంత పెద్దవి ఉంటాయి ఉసిరికాయ, దీనికంటే పెద్దగా ఉంటాయి. నీటి కడిగేసుకొని వీటిని తింటే తినొచ్చండి, లేకపోతే పారేయచ్చు. ఓకే. అవి కూడా తినొచ్చా? తినొచ్చండి, కాకపోతే చప్పరిచ్చి ఊసేసేయాలి. నవలకూడదండి వాటిని. అంటే పళ్ళు ఉంటే నవలవచ్చు. పళ్ళు కట్ చేసేసుకోవాలి. కట్ చేశాక స్టార్ట్ చేయనండి. ఓకే అండి. తర్వాత మళ్ళీ దీంట్లో కొంచెం ఉప్పు కారం వేసి తీసుకోవాలి. కారం వేసి అవి కొన్ని ఎందుకు ఉంచినట్లు? అవి కలిపేసుకోవాలి. నువ్వు కూడా అక్కడ కూర్చో. చెప్పు, పెద్దగా వినిపించట్లా. వేసుకున్న తర్వాత ఇట్లా కారం వేసుకొని కలిపేసేయండి బాగా. మళ్ళీ ఉప్పు వేసుకోవాలి కొంచెం. కొంచెం ఉప్పు ఇంకా హ్యాండ్ వాష్ చేసుకోవచ్చు. ఇంకా దీన్ని పొయ్యి మీద పెట్టేసుకొని హ్యాండ్స్ కూడా వాష్ చేసుకో. దాన్ని కాసేపు ఎట్లా పెట్టేసేయండి దాని మీద ఏదో ఒకటి. ఓకే. మీన్వైల్ పదా. సూపర్. ఓకే చలో. ఓకే ఓకే. అది వేరే నైఫ్ తీసుకోవాల్సింది జోసెస్. ఈ నైఫ్ తీసుకో. అది పట్టుకోనా. సూపర్. నీ అంత ఉందా జోమా? నీ పక్క నీ మీద పెట్టుకో.
పోయింది బాగా మంచి కొద్ది చేయాలి. కాకపోతే ఊరితే కొంచెం సేపు వచ్చేసింది. అమృత స్టార్ట్. ఇప్పుడు మనం కోసేసుకున్న ముక్కల్ని ఉప్పు కారం వేసేసుకొని స్టవ్ పొయ్యి మీద పెట్టేసుకోవాలండి. ఓకే. పెట్టుకున్న తర్వాత ఆశు అమృత ఎలా చేసావు చెప్పు. ఓన్లీ ఇన్ తెలుగు, ఓన్లీ ఇన్ తెలుగు చెప్పా. అశ్మా ఏంటిది? ఇది అశు, ఇది ఏంటిది చెప్పు. చెప్పు చెప్పు చెప్పు. ఇది కాదమ్మా, ఇది ఇది జోసెస్ దా. ఉసిరికాయ ఫ్రైయా? ఓకే ఓకే. ఏ అట్లా మధ్యలో ఏం అనకూడదు. ఓకే చెప్పినా నువ్వు చెప్పు. ఫస్ట్ ఉసిరికాయలు కోసుకొని చెట్టును ఇండి కొయ్యాలి ఫస్ట్. చెట్టు నుంచి మంచిగా ఉన్న ఉసిరికాయలు కోసుకోవాలి. ఓకే. ఆ తర్వాత వాటిని నీట్గా కడుక్కొని ముక్కలు ముక్కలుగా కట్ చేసుకోవాలి. కట్ చేసుకున్న తర్వాత ఒక బౌల్ అన్నావుగా, బౌల్లోకి తీసుకొని ఒక బౌల్లోకి ఏది ఆ బౌల్ చూపించు ఒకసారి. ఈ బౌల్లో ఒక బౌల్లోకి తీసుకొని ఉప్పు కారం వేసుకొని కలిపేసేయాలి. కలిపేసిన తర్వాత పొయ్యి మీద పెట్టేసేయాలి. పెట్టేసిన తర్వాత ఇది 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 ఇదేగా మీరు చేసింది. పెట్టుకున్న తర్వాత వాటిలో మాత్రం పెట్టకూడదు. ఏమా? గ్యాస్ స్టవ్ మీద మాత్రం పెట్టకూడదు. ఓకే. విలేజ్ స్టైల్. ఇంకా తర్వాత దాంట్లో ఫ్రై చేసుకుంటా ఉండాలి. కొంచెం తర్వాత కొంచెం మెత్తగా కొంచెం గట్టిగా ఉంటే వాటర్ పోసుకోవాలి. ఓకే. వాటర్ పోసుకొని తిప్పాలి, ఫ్రై చేసుకోవాలి. ఓకే. అయిపోయిన తర్వాత ముక్క మెత్తగా ఉందా గట్టిగా ఉందా ఒక స్పూన్తో తీసి చూసుకోవాలి. వెరీ గుడ్. ఇంకంతేనండి, రెడీ అయిపోయింది. టేస్టీ 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 పుల్లగా పుల్లగా ఉప్పుగా టేస్టీ 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 సూపర్ సూపర్.